బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా సీతారాంపురంలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు కాలువలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు తల్లులతో పాటే వెళ్లిన ఇద్దరు వారికి తెలియకుండా కాలువలోకి దిగారు. ఆ కాలువలోనే మృతి చెందారు. మృతులు అజయ్, యశ్వంత్ కృష్ణగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి తల్లితో పాటే ఇద్దరు పిల్లలు కూడా కాలువ వద్దకెళ్ళి ఇద్దరు కూడా కాలువలో పడి మృతి చెందిన ఘటన అయితే కలకలం రేపుతుంది. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో బాపుపాడు మండలంలో సీతారాంపురం ఏలూరు కాలంలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన జరిగింది. బట్టలు ఉతికేందుకు తల్లితో పాటు వచ్చిన విద్యార్థులు కూడా ఈత రాకపోవడంతో కింద దిగినట్టు తెలుస్తా ఉంది. ఇద్దరు అజయ్, కోలా, యశ్వంత్ కృష్ణ 10 సంవత్సరాల ప్రస్తుతం గురించి పేరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తల్లితో పాటు అక్కడికి వచ్చి ఈత రాకపోయినా కానీ దిగి ప్రయత్నం చేసిన క్రమంలో ఈ సంఘటన జరిగినట్లు కూడా గుర్తిస్తున్నారు. పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ముద్దాయిల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అయితే శివ, ప్రస్తుతం వారు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారా? అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడైతే ఆ కాలువలో ఇద్దరు బాలురు ఈతకు వెళ్లారో ఏలూరు కాలువకు సంబంధించి కూడా వారిద్దరి మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, స్థానికులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఏలూరు లాకులకు సంబంధించి అంటే ఖచ్చితంగా నూజివీడు హనుమాన్ జంక్షన్ సమీపంలో ఉన్న ఏలూరు లాకుల సమీపంలో కూడా ఈ మృతదేహాలు అక్కడికి తేలే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడి వరకు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు కావడంతో కూడా వెయిట్ తక్కువగా ఉండటంతో కూడా వెంటనే చివరి నుంచి ఆ చివరికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ముద్దాయిల గాలింపు చర్యలు తీసి వెలికి తీసే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తా ఉన్నారు. మృతుల తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ. రైట్ శివ, థ్యాంక్ యూ.